జీవితం ఏమైంది? మత్తయి సువార్త 27:3 చదవండి. ఆయనను అప్పగించిన తరువాతన యూదా ఆయనకు శిక్ష విధించబడగా ప్రాయశ్చిత్తపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నిరపరాధుల రక్తమును అప్పగించి చేసి తిని చెప్పాను. పారవేసి పోయి ఉరి పెట్టుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశములను పాతి పెట్టకు మరి దాని పొలమును హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసు ప్రభుని శిక్షిస్తూ ఉంటే ఆయన గుండె చాలల. ఎంత తప్పు చేశాను నేను, ముందుగా వినలే. ఎంత తప్పు చేశాను నేను, ఎంత భయంకరమైన స్థితి, ఎంత ఘోరం అని చెప్పేసి ఆ 30 నాణెములు పట్టుకొని ప్రధాన యాజకుల దగ్గరికి ఎవబడి వచ్చేసాడు. అయ్యా ఈ వద్దు, నాకు ఏమన్నాడు తెలుసా? నాకు ఆ శిక్ష తక్కువ కావాలి, ఈ మీకు ఇచ్చేస్తా, ప్లీజ్ దయచేసి తీసుకో. ఇస్కరియోతు యూదా ఏడుస్తున్నాడు. తర్వాత ఈ 30 నాణ్యాలు వద్దు, నాకు కావాలంటే మీకు ఇంకెక్కువ కూడా ఇస్తాను నేను, ఇవ్వద్దు నాకు, ప్లీజ్ దయచేసి కొద్దిగా శిక్ష తక్కువ. అమ్మ ఒక్కసారి పాపంలో పడిన తర్వాత రిటర్న్ ఉండద్దు. వాళ్ళు అన్నారు మాకు సంబంధము ఉంచుకో. ఎంత భయంకరమైన ఇస్కరియోతు యూదా ఏడుస్తున్నాడు, తలకాయ భూమి కొట్టుకుంటున్నాడు. అయ్యో నేను మంచిగా ఉన్నప్పుడు ఎందుకు వినలేదు, నేను చక్కగా ఉన్నప్పుడు ఎందుకు వినలేదు, ఆయన నా పాదాలు కడిగిండే, ఆయన అద్భుతాలు చేసిండే, ఆయన ఆశ్చర్య కార్యములు చేసిండే, ఆయన గొప్ప దేవుడు, నిజమైన వాడే అని కొట్టుకుంటున్నాడు. తీసుకో వద్దన్నారు. నిజమా? తర్వాత నీ ఆత్మ తల్లాడుతుంది, నీ జీవితం తల్లాడుతుంది. ఈరోజు విన్న మాట సత్యమే, ఈరోజు విన్న మాట సత్యమే. నువ్వు అనుకుంటున్నావేమో ఆరోగ్యం లేదు కదా దేవుళ్ళు, ఆశీర్వాదం లేదు కదా దేవుళ్ళు వస్తే, ప్రేమ లేదు నాన్న, అన్నీ ఉంటాయి. నిన్ను నీవు ప్రూఫ్ చేసుకో. ఇస్కరియోతు యూదా ఈ వెండి 30 నాణెములను తెచ్చి దేవుని చిరుచులు ఇసిరేసి పొయ్యి ఉరేసుకొని చనిపో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకో. ఈరోజు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకో. ధనం కోసం, డబ్బు కోసం మొక్కల మీద కూర్చున్నాం. అయ్యా ధనం కోసమో డబ్బు కోసమో లేదు.